హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అండ్ వ్లాగ్స్. ఈరోజు మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఈ మటన్ ఫ్రై జ్యూసీగా ముక్క మరీ హార్డ్‌గా లేకుండా మెత్తగా చాలా బావుంటుంది. ఒకసారి చూసేయండి. ముందుగా మటన్ తీసుకొని అన్నీ ఈక్వల్‌గా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసి కొంచెం సాల్టు, పసుపు వేసి చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్ అంతా పొంగిపోతాయి. చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. వేసి ఒక 5, 6 విజిల్స్ రానిచ్చుకోవాలి. అక్కడ మటన్ ఉడికేలోపు మనం ఈ మటన్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కలు, మిరియాలు, బిర్యానీ ఆకు వీటన్నిటిని కొంచెం రోస్ట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు మటన్ ఉడికిపోతుంది కదా, అది కుక్కర్ విజిల్ తీసేసి చూస్తే మటన్ శుభ్రంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మటన్ ఫ్రైకి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ తీసుకోవాలి. మనం ఫ్రై కదా చేసుకునేది, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసి ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు పొయ్యి హై ఫ్లేమ్ మీద ఉంచి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్సే పడుతుందండి, ఎక్కువ టైం పట్టదు. హై ఫ్లేమ్ మీద ఉంచాలి, మూత పెట్టద్దు. ఇలా ఉడికిస్తే 5 నిమిషాల్లో ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగంటుతూ ఉంటుంది కదా, చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మనం సాల్ట్ ఆల్రెడీ మటన్ ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం వేసి తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ముక్క చాలా మెత్తగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.